హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి డైలీగా వీడియోస్ అయితే వస్తాయి. వాటిని చూసి కొంచెం లైక్స్ అయితే మాకు ఇస్తారని మేము ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న స్కెల్ యాప్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఫొటోస్ ఉంటే పర్లేదు, ఇక్కడ న్యూ టెక్స్ట్ ఆప్షన్ అయితే డిలీట్ చేసేసుకోవాలి. తర్వాతకు ఇక్కడ 3 డాట్స్ మీద నొక్కేసి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఫస్ట్లో వచ్చేసి నేను మళ్ళీ మీకు సపరేట్ అయితే ఏం చెప్పను, నేను చేస్తుంటే మీరు చూడాలి అంతే. ఫస్ట్లో వచ్చేసి 110 అయితే పెట్టేసుకోండి. సెకండ్లో వచ్చేసి 297 అయితే పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు కలర్స్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. రైట్ టిక్ అయితే ఇచ్చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారా అంటే ఫ్రమ్ గ్యాలరీ నొక్కేసి మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పర్లేదు, నేనైతే ఇది ఇచ్చుకుందాం అనుకుంటున్నా. రైట్ టిక్ అయితే నొక్కేసేయండి. మనకి ఇందులో ఇప్పుడు ఏది తక్కువ చేయని అవసరం లేదు, బరాబర్ ఉంటుంది. తర్వాతకు మనం ఏం చేస్తాము అంటే తీసుకున్న తర్వాత ఇందులో కలర్స్ అయితే ఏం తక్కువ చేయడానికి ఉండవు కాబట్టి మనం తర్వాతకు మళ్ళీ ప్లేస్ మీద అయితే నొక్కుదాం. ఫ్రమ్ గ్యాలరీ అయితే నొక్కుదాం. క్యాలెండర్ అయితే తీసుకుందాం. ఇక్కడ వరకు అయితే క్రాప్ అయితే చేసేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఒకవేళ ఇలా ఓపడకపోతే బరాబర్ ఇట్లా పెట్టుకుంటా అవుపడుతుంది. తర్వాత లాక్ అయితే వేసుకుంటే ఇటు మూవ్ కాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ప్లస్ మీద అయితే నొక్కి ఫ్రమ్ గ్యాలరీ నొక్కేసి మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. నా దగ్గర ఉన్నాయో లేవో చూస్తున్నా. ఇది మొత్తం రెడ్ పార్ట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ సర్చ్ మ్యాన్ యాప్లోకి వెళ్ళేసి ఫ్లవర్స్ అని కొట్టిన తర్వాత వస్తాయి. దాని పక్కన ఫర్ రెడ్ కలర్ అంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. నాకు ఎందుకు అంటే అందులో రెడ్ కలరే ఉన్నాయి కాబట్టి మనం రెడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఫర్ రెడ్ అని కట్టేసింది. కొట్టేసిన తర్వాత మనకు రకరకాల అయితే ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు ఇష్టమున్న ఫ్లవర్ని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను చూస్తున్నా ఏది బాగుంటుంది అని చూస్తున్నా. ఒక్క నిమిషం బ్యాక్ అయితే వచ్చేసేయండి. 1 minute బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఒకసారి మనం
క్యాలెండర్ అయితే చెక్ చేసుకుందాం. మొత్తం అయితే రెడ్ కలర్ అయితే ఉంది. మనం ఇప్పుడు రెడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే క్యాలెండర్ని అయితే తీసేసుకొని డిలీట్ అయితే చేసేసుకొని ఏం చేద్దాము అంటే ఇందులోకి వచ్చేసి అయితే మనం రెడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రెడ్ కలర్ ఎక్కడ ఉందో చూసేసుకొని రెడ్ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. 1 minute. నాకు రెడ్ అయితే దొరకలేదు కాబట్టి మనం ఈ కలర్ అయితే యాడ్ చేసేసుకుందాం. యాస్టీజ్ రెడ్ అయితే దొరికేసింది కాబట్టి కొంచెం దీన్ని అయితే కిందకైతే చేసేసుకుందాం. లేదు బరాబర్ మాకు పడాలి అంటే ఇలా అయితే పెట్టేసుకుందాం. లేదు ఇంకా క్లారిటీ ఉండాలి అంటే మాత్రం సారీ ఫ్రెండ్స్, ఆ రెడ్ కలర్ అయితే అవపడతలేదు. ఎల్లో కలర్ ఇంకా అంత తిక్కువ ఉంది. వైట్ అయితేనే బరాబర్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫ్లవర్స్ అని కొట్టేసి ఫర్ రెడ్ అని కొట్టేసినాం కాబట్టి కొట్టేసిన తర్వాత మనకు రకరకాల మొక్కలు అయితే వస్తున్నాయి. ఇందులో మనకి ఇది ఉంది. ఇప్పుడు దాన్ని ఓకే అయితే చేసేసుకొని డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. డౌన్లోడ్ అయితే చేసేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేద్దాం. తర్వాత ఏం చేద్దాము అంటే ఫ్రమ్ గ్యాలరీ నొక్కేసి ఇప్పుడు సేవ్ చేసుకున్నటువంటి ఫోటో అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం క్రాప్ చేసేసి ఇక్కడ అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాక్యం ఉంది. ఆ వాక్యం ఒకటి యాడ్ చేసేసుకుంటే క్యాలెండర్ రెడీ అయిపోయినట్టు. మనం ఏం చేద్దాము అంటే పెన్సిల్ ఐకాన్ మీద నొక్కాలి. లేదు మాకు అట్లా స్కాన్ కాదు అంటే బ్యాక్ వచ్చేసి గూగుల్ లెన్స్ ఉంటాయి. గూగుల్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఫోటో మైక్ పక్కన ఫోటో ఓపెన్ చేసేసుకొని ఇక్కడ గూగుల్ లెన్స్కి నొక్కి టెక్స్ట్ మీద నొక్కితే మనకి కావాల్సిన మెసేజ్ అయితే స్కాన్ అయిపోయింది. మళ్ళీ ఏం చేద్దాము అంటే బ్యాక్ అయితే వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ మీద నొక్కేసి ఇక్కడ డిలీట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇదైతే ఇక్కడ యాడ్ చేసేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అన్న ఇది పడతలేదు కదా అన్న, మరి ఎట్లా యాడ్ చేస్తారు అది అంటే ఒకవేళ పడకపోతే కొంచెం ఇన్సిడెంట్ అయితే జరుపుతాం. రెడ్ కలర్ ఫ్లవర్ పాట్ ఇక్కడికైతే జరపాలి.
ఇక్కడికైతే జరుపుదాం. ఎందుకు అంటే మెసేజ్ లైక్ ఇంతంతే ఉంది. ఓకే రైట్. మళ్ళీ టెక్స్ట్ మీద నొక్కేసి న్యూ టెక్స్ట్ మీద నొక్కేసి ఇది లైట్ పెద్దగా ఉంది కాబట్టి మనం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది ఒకవేళ పట్టకపోతే ఫ్లవర్స్ని అయితే కొంచెం ఇసుంటైతే జరుపుతాం. ఇసుంటే జరిపేసి కొంచెం మెసేజ్ని కూడా ఇసుంటైతే జరుపుతాం. అదేంటి కొంచెం అప్ సైడ్ అయితే పెట్టేసుకుందాం. అప్ సైడ్ పెట్టుకున్నాము అంటే కొంచెం రిమూవ్ అయితే దీన్ని అయితే డిలీట్ అయితే చేసేస్తాం. మళ్ళీ స్కాన్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అక్కడ ఒక మెసేజ్ అయితే దాన్ని సెట్ చేసేసుకుంటే ఇప్పుడు బరాబరా అయితే ఉంది. కాకపోతే మనం మెసేజ్ అనేది ఎట్లా సెలెక్ట్ చేయాలనేది మనం లైన్ బై లైన్ కింద అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ లైన్లో ఇదైతే ఉంది కాబట్టి ఇక్కడైతే పెన్సిల్ ఐకాన్ మీద అయితే నొక్కాలి. ఫస్ట్ అయితే కాదు కాబట్టి మనకు ఇది కాబట్టి సేమ్ యాస్టీజ్ పెట్టేద్దాం మనం కూడా. ఓకే ఇదైతే ఓకే అయిపోయింది కాబట్టి మనకు ఇది అప్ సైడ్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, నా ఫోన్ కొంచెం ఊరు నాయన ఎన్నిసార్లు పోతుంది. రైట్ ఫ్రెండ్స్, తర్వాత ఈ లైన్ అయితే కింద అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ లైన్ అయితే మనం యాడ్ చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ లైన్కి వచ్చేసేసరికి కాపీ అయితే చేసేసుకుందాం. కాపీ చేసేసుకున్న తర్వాత ఇది ఇక్కడైతే పెట్టేసుకోవాలి. తర్వాతకు లాస్ట్ లైన్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ టెక్స్ట్ని అయితే మనకు బరాబర్ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ పెట్టేసుకొని టైప్ చేసినామంటే అక్కడ బరాబర్ అయితే వస్తుంది. కాబట్టి మనం సారీ నేను స్కాన్ చేయలేదు, మర్చిపోయా. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడైతే యాడ్ చేసేసుకుందాం. రైట్, ఇప్పుడు బరాబర్ అయితే మనకు సెట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ వాక్యం ఒక నెంబర్ అవుతుంది. వాక్య అనే నెంబర్ని కూడా మనం స్కాన్ అయితే చేసేసుకుందాం. ఓ మై గాడ్, దిస్ ఇస్ సారీ ఫ్రెండ్స్, అది బరాబర్ స్కాన్ కాలేదు. ఫస్ట్ ఇదైతే స్కాన్ అయితే ఫస్ట్ అయితే ఈ నెంబర్ని అయితే స్కాన్ చేసేసుకోండి. అలా నీళ్ళు పోయకుంటే అంటే పోతుందాక వాడు అన్ని కూలి చేసినాడు. మరి ఇద్దరు ఎక్కడ పన్నాడు? అన్ని నేనే చేసిన అయితే ఇక్కడైతే మనం పట్టించుకోదా అనిపోతే మందికి లేదా నీ దాంట్లో కూర్చుంటారు. మందికి లాటలు లేవు, నీళ్ళు లేవు, నల్లాలు ఏమి లేవు. నువ్వే కట్టిన పిల్ల మొత్తం. ఎన్నడూ ఎక్కడ 150-100 రూపాయలు పూజ చేసినప్పటికీ ఇప్పటిదాకా అయిందా? ఈ రోగం చెందినా అమ్మా? అందరు వాళ్ళు వచ్చిన ఏరు ఉన్నదే చాలా మీద పడింది. గోధుమ పిండి పిసికితే దొరికైందా? మూటలు మస్తున్నాయి కదా ఆడ. సారీ ఇటా అయిపోయింది.
కలర్ అయితే యాడ్ చేసేసుకో. ఒకసారి ఒకసారి వేసుకుని శవంతరావు దాకా పోదు. మా ఇంట్లో కన్నా మొత్తం ఎన్ని రోజులు ఇన్నప్పటి చేయక అన్నిటికీ వేసుకుంటే కొత్త అది ఎట్లా కుయ్యాలి రైట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పసుపు పెట్టేసిన పొద్దున కథ పట్టండి. ఒక్కడింటికి స్టార్ట్ చేస్తా. ఒక్కడింటికి స్టార్ట్ చేస్తా కనుక ఒకటి కనుక అందరూ పెట్టిరా ఎప్పుడు అంత పడతారు పెట్టిరా. కదా వాటంలో కూడా పడుతుంది. గిన్నె మళ్ళీ అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. సబ్స్క్రైబ్ అయితే చేసి